నేను 10th క్లాస్ ఎగ్జామినేషన్ పేపర్లో 25th క్వశ్చన్ అయినటువంటి అడ్వైస్ సజెషన్ క్వశ్చన్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను అనమాట. అయితే దీనికి 2 మార్క్స్, కొద్దిగా మీరు కాన్సన్ట్రేట్ చేస్తే 2 మార్క్స్ ఈజీగా పొందొచ్చు. తర్వాత ఈ క్వశ్చన్ ఏంటంటే మోడల్ బేస్డ్ ఫంక్షనల్ గ్రామర్ అనమాట. ఇది అసలు క్వశ్చన్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ ద టీవీ అట్ హోమ్ ఈజ్ నాట్ వర్కింగ్, అడ్వైస్ యువర్ బ్రదర్ టు కాల్ ఎ టెక్నీషియన్ ఇమ్మీడియట్లీ. దీనిలో మీరు అడ్వైస్ ఇవ్వాలి అంటే దేని గురించి అడ్వైస్ ఇవ్వాలి? కాల్ ఎ టెక్నీషియన్ ఇమ్మీడియట్లీ అని అడ్వైస్ ఇవ్వాలి. ఆ అడ్వైస్ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి? యూ షుడ్ కాల్ ఎ టెక్నీషియన్ ఇమ్మీడియట్లీ అనాలా, లేకపోతే యూ ఆట్ టు కాల్ ఎ టెక్నీషియన్ ఇమ్మీడియట్లీ అనాలా, లేకపోతే యూ హ్యాడ్ బెటర్ కాల్ ఎ టెక్నీషియన్ ఇమ్మీడియట్లీ అనాలా, లేకపోతే యూ మస్ట్ కాల్ ఎ టెక్నీషియన్ ఇమ్మీడియట్లీ అనాలా, లాస్ట్గా ఇట్ వుడ్ బి బెటర్ టు కాల్ ఎ టెక్నీషియన్ ఇమ్మీడియట్లీ అనాలా. ఇక్కడ 5 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 5 ఆప్షన్స్లోనూ మీరు ఏది ఎంచుకోవాలనేది అక్కడ సిచ్యువేషన్ ఒకటి అర్థం చేసుకోవాలి, ఒక కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఎంచుకోవాలి, తర్వాత నేచురల్ అడ్వైస్ సెంటెన్స్ మీరు రాయాలి. అసలు సిచ్యువేషన్ అంటే అది జనరల్ అడ్వైసా, లేకపోతే ఇంకేదైనా అర్జెన్సీ ఉందా, ద మొరాలిటీ చెప్పే సజెషనా, అడ్వైసా, లేకపోతే నెసెసిటీ చెప్పేదా, లేకపోతే పొలైట్గా చెప్పేదా అనేది ఈ 5 సిచ్యువేషన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ 5 సిచ్యువేషన్లో జనరల్ అడ్వైస్ అంటే షుడ్ వాడతాము, ఇఫ్ దేర్ ఈజ్ అర్జెన్సీ హ్యాడ్ బెటర్ వాడతాము, మొరాలిటీ సజెషన్ అనుకోండి, మొరాలిటీ అడ్వైస్ అనుకోండి ఆట్ టు వాడతాము, నెసెసిటీ ఏమైనా ఉంది అని ఫీల్ అయితే మస్ట్ వాడతాము, లేకపోతే పొలైట్గా అడ్వైస్ ఇద్దాం అనుకున్నప్పుడు ఇట్ వుడ్ బీ బెటర్ టు అనే ఫ్రేజ్ వాడతాము. అలానే ఇక్కడ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ అంటే ఏమీ లేదు, మోడల్సే. అంటే షుడ్ కానీ, హ్యాడ్ బెటర్ కానీ, ఆట్ టు కానీ, మస్ట్ కానీ, ఇట్ వుడ్ బీ బెటర్ టు కానీ, ఈ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ని మనం ఎంచుకొని అది వాడాలన్నమాట. అది వాడిన తర్వాత నేచురల్గా అసలు అడ్వైస్ ఏమి ఇవ్వాలి, యూ షుడ్ కన్సల్ట్ ఏ డాక్టరా ఏంటా అనేది అడ్వైస్ రాయాలి. అసలు మోడల్ క్వశ్చన్ ఎలా ఉంది? ద టీవీ అట్ హోమ్ ఈజ్ నాట్ వర్కింగ్, అడ్వైస్ యువర్ బ్రదర్ టు కాల్ ఎ టెక్నీషియన్ ఇమ్మీడియట్లీ. అంతే కదా. ఇదేంటి? జనరల్ సజెషన్ అడ్వైస్, ఇది క్యాజువల్ అడ్వైస్. అందుకు ఏం యూజ్ చేయాలి? యూ షుడ్ కాల్ ఎ టెక్నీషియన్ ఇమ్మీడియట్లీ అనాలి. అయితే ఇక్కడ ఏం వాడాలి, ఏ మోడల్ వాడాలి, ఏ ఎక్స్ప్రెషన్ వాడాలి అనే దానికి నేను సింపుల్గా షాంబ్ అనే ఒక ఈక్వేషన్ని జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ షాంబ్ అంటే ఏంటి? ఎస్ అంటే షుడ్ అని, హెచ్ అంటే హ్యాడ్ బెటర్ అని, ఓ అంటే ఆట్ టు అని, ఎం అంటే మస్ట్ అని, బి అంటే ఇట్ వుడ్ బి బెటర్ అని. ఇక్కడ షాంబ్ అనే ఈక్వేషన్ మనం జనరేట్ చేసుకుంటే ఇంపార్టెన్స్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. అంటే అక్కడ యూ షుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్ ఉందనుకోండి, దాన్ని యూ షుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్ అనొచ్చు, లేకపోతే యూ హ్యాడ్ బెటర్ కన్సల్ట్ ఏ డాక్టర్ అనొచ్చు, లేకపోతే యూ ఆట్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ అనొచ్చు, యూ మస్ట్ కన్సల్ట్ ఏ డాక్టర్ అనొచ్చు, ఇట్ వుడ్ బి బెటర్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ అనొచ్చు. అయితే ఇక్కడ యూ షుడ్ కన్సల్ట్ డాక్టర్ అని అన్నాం అనుకోండి, కన్సల్ట్ డాక్టర్ గురించి, అది పొలైట్, ఫ్రెండ్లీ, క్యాజువల్ అడ్వైస్ అనమాట. లేకపోతే యూ హ్యాడ్ బెటర్ కన్సల్ట్ డాక్టర్ అన్నాం అనుకోండి, ఇది వార్నింగ్, అర్జెన్సీ గురించి చెప్తుంది అనమాట. యూ కన్సల్ట్ ఆ డాక్టర్నే మనము ఈ 5 మోడల్స్ వాడితే ఎలాంటి మీనింగ్ వస్తుందని మీకు చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ యూ ఆట్ టు కన్సల్ట్ డాక్టర్ అన్నాం అనుకోండి, ఇట్స్ మోర్ సీరియస్ అండ్ రెస్పాన్సిబుల్ అడ్వైస్ అనమాట. ఇది ఆట్ టు అంటే రెస్పాన్సిబిలిటీ అని అర్థం చేసుకోవాలి. యూ మస్ట్ కన్సల్ట్ ఏ డాక్టర్ అన్నాం అనుకోండి, ఇట్స్ వెరీ స్ట్రాంగ్, సీరియస్ అడ్వైస్, అర్జెంట్ అడ్వైస్ అనమాట. యూ మస్ట్ కన్సల్ట్ డాక్టర్ అనేసరికి. ఇంకా చివరిగా ఇట్ వుడ్ బీ బెటర్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ అన్నాం అనుకోండి, ఇట్ జెంటిల్, రెస్పెక్ట్ఫుల్ అడ్వైస్ అనమాట. ఇది అంటే ఒకటే సజెషన్కి ఈ అన్ని టోన్స్ వాడడం జరిగింది. అంటే యూ షుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్, యూ హ్యాడ్ బెటర్ కన్సల్ట్ ఏ డాక్టర్, యూ ఆట్ టు కన్సల్ట్ ఏ డాక్టర్, యూ మస్ట్ కన్సల్ట్ ఏ డాక్టర్, ఇట్ వుడ్ బి బెటర్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. ఇలాగా 5 టైప్స్ ఆఫ్ సజెషన్స్ ఇవ్వడం జరిగింది.
అసలు ఈ అడ్వైస్ సజెషన్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎలా ఆన్సర్ చేయాలి? ఇది ఫ్రెండ్లీ టోన్ అనుకోండి, యూ షుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్ అంటాం సింపుల్గా. సీరియస్ టోన్ అనుకోండి, యూ ఆట్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ అంటాం. కమాండింగ్ టోన్ అనుకోండి, యూ మస్ట్ కన్సల్ట్ ఏ డాక్టర్ అంటాం. వెన్ ఇట్ ఈజ్ వరీడ్ టోన్ అనుకోండి, యూ హ్యాడ్ బెటర్ కన్సల్ట్ ఏ డాక్టర్ అంటాం. లేకపోతే పొలైట్ సజెషన్ అనుకోండి, ఇట్ వుడ్ బి బెటర్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ అంటాం అన్నమాట. ఇక్కడ కమాండింగ్ అనేది, ఫ్రెండ్లీ అనేది, సీరియస్ అనేది, వరీడ్ అనేది, పొలైట్ అనేది 5 సిచ్యువేషన్స్ చెప్పాం, 5 ఎమోషన్స్ చెప్పాం. ఈ 5 ఎమోషన్స్ ఆర్డర్లో పెడితే ఎలా వస్తుంది? ఫ్రెండ్లీ ఫస్ట్ వస్తుంది, వరీడ్ నెక్స్ట్ వస్తుంది, కమాండింగ్ తర్వాత వస్తుంది, సీరియస్ ఇంకా తర్వాత వస్తుంది, లాస్ట్లో ఏమో పొలైట్ వస్తుంది అనమాట. ఇప్పుడు చెక్ చేద్దాం. ఫ్రెండ్లీ అంటే ఏం వాడాలి? షుడ్ వాడేస్తాం. వరీడ్ అంటే ఏం వాడాలి? హ్యాడ్ బెటర్ వాడేస్తాం. కమాండింగ్ అనుకోండి, అది మస్ట్ వాడతాం. సీరియస్ అంటే ఆట్ టు వాడతాం. పొలైట్గా ఏమైనా అడ్వైస్ ఇద్దాం అనుకుంటే ఇట్ వుడ్ బి బెటర్ టు అని ఇస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ 2 సెంటెన్సెస్ చూడండి ఒకసారి. ఇది ఏ టోన్ వస్తుంది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ 2 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇక్కడ యువర్ ఫ్రెండ్ లుక్స్ టైర్డ్ ఆఫ్టర్ క్లాస్, అడ్వైస్ హిమ్ టు టేక్ రెస్ట్. యువర్ బ్రదర్ ఈజ్ నాట్ ఈటింగ్ వెజిటబుల్స్, అడ్వైస్ హిమ్ టు ఈట్ వెజిటబుల్స్. ఇలా ఇచ్చేటప్పుడు ఇది ఏ ఎమోషన్ తెలియజేస్తుంది? ఫ్రెండ్లీయా, వరీడా, కమాండింగా, సీరియసా, పొలైటా? ఇది ఫ్రెండ్లీ టోన్. ఇది ఫ్రెండ్లీ టోన్ అయ్యేటప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? ఇట్స్ ఏ ఫ్రెండ్లీ టోన్. ఆన్సర్ ఏమొస్తుంది అప్పుడు? యూ షుడ్ టేక్ రెస్ట్ అని వస్తుంది, లేకపోతే యూ షుడ్ ఈట్ వెజిటబుల్స్ వస్తుంది, లేకపోతే యూ షుడ్ టేక్ హెల్దీ ఫుడ్ అని కూడా మనం రాయొచ్చు. ఇంకో 2 సెంటెన్సెస్ ఇక్కడ చూడండి. యువర్ క్లాస్మేట్ బారోడ్ ఏ లైబ్రరీ బుక్ అండ్ డిడ్ నాట్ రిటర్న్ ఇట్, అడ్వైస్ హిమ్ టు రిటర్న్ ద బుక్. తర్వాత యువర్ ఫ్రెండ్ ఈజ్ స్పీకింగ్ రూడ్లీ టు ఎల్డర్స్, అడ్వైస్ హిమ్ టు బిహేవ్ పొలైట్లీ. ఇది ఎలా వస్తుంది? ఇది ఏ టోను? ఫ్రెండ్లీ టోనా, వరీడ్ టోనా, కమాండింగ్ టోనా, సీరియస్ టోనా, పొలైట్ టోనా? ఏ టోన్ అవుతుంది? మీరేమనుకుంటున్నారు? ఇట్స్ ఏ సీరియస్ టోన్. సీరియస్ టోన్. ఇది సీరియస్ టోన్ కాబట్టి మనం ఏ మోడల్ వాడాలి? షుడ్ వాడాలా, లేదా ఆట్ టు వాడాలా? ఏంటి వాడాలి? ఆట్ టు వాడాలి. యూ ఆట్ టు రిటర్న్ ద బుక్, యూ ఆట్ టు బిహేవ్ పొలైట్లీ. తర్వాత ఇక ఎనదర్ 2 సెంటెన్సెస్, 2 క్వశ్చన్స్ ఇచ్చాము. అవర్ ఫ్రెండ్ హ్యాస్ ఎ హై ఫీవర్ బట్ డజంట్ వాంట్ టు సీ ఏ డాక్టర్, అడ్వైస్ హిమ్ టు సీ ఏ డాక్టర్ ఇమ్మీడియట్లీ. ఇట్ ఈస్ గెటింగ్ డార్క్ అండ్ యువర్ సిస్టర్ ఈజ్ స్టిల్ అవుట్ సైడ్, అడ్వైస్ హెర్ టు గో హోమ్ క్విక్లీ. ఇది ఏ టోన్ అవుతుంది? వరీయింగ్ టోన్. ఇది వర్రీ అవుతున్నావు. వర్రీ అయ్యేటప్పుడు ఏ మోడల్ వాడాలి? ఇప్పుడు యూ హ్యాడ్ బెటర్ ఏ డాక్టర్, యూ హ్యాడ్ బెటర్ హోమ్ క్విక్లీ. అంటే ఇక్కడ హ్యాడ్ బెటర్ అని వాడతాము వెన్ యూ గెట్ వర్రీడ్. నెక్స్ట్ ఇక్కడ 2 సెంటెన్సెస్ వచ్చాయి. ఈ 2 సెంటెన్సెస్ ఏంటంటే, బ్రదర్ ఈజ్ డ్రైవింగ్ వితౌట్ వేరింగ్ ఏ హెల్మెట్, అడ్వైస్ హిమ్ టు వేర్ ఏ హెల్మెట్. Your brother is driving without wearing a helmet, advise him to wear a helmet. Your friend forgot to bring his ID card for the examination, advise him to bring it tomorrow. It's a commanding. కమాండింగ్ అయ్యేటప్పుడు ఏ మోడల్ని వాడాలి? మనము మస్ట్ అనే మోడల్ని వాడాలి, మస్ట్ అనే ఎక్స్ప్రెషన్ని వాడాలి. యూ మస్ట్ వేర్ ఏ హెల్మెట్, యూ మస్ట్ బ్రింగ్ యువర్ ఐడి కార్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్ అని చెప్తాం. నెక్స్ట్ లాస్ట్గా వీ హ్యావ్ 2 more సెంటెన్సెస్. ఈ 2 సెంటెన్సెస్ గురించి ఏం చెప్పుకుంటామంటే, యువర్ అంకుల్ ఈజ్ ట్రావెలింగ్ టు న్యూ ప్లేస్ టుమారో, అడ్వైజ్ హిమ్ టు చెక్ ద రూట్ బిఫోర్ ట్రావెలింగ్. యువర్ మదర్ ఈజ్ ఫీలింగ్ టైర్డ్ ఆఫ్టర్ ఎ లాంగ్ డే, అడ్వైజ్ హ్యావ్ టు టేక్ సమ్ రెస్ట్. ఇది ఏ టోన్ అవుతుంది? ద లాస్ట్ ఏంటంటే పొలైట్ ఉంది కాబట్టి పొలైట్ అని మీరు అందరూ చెప్పేస్తారు. ఇట్స్ ఏ పొలైట్ టోన్. పొలైట్ టోన్ అయ్యేటప్పుడు అడ్వైస్ ఎలా చెప్పాలి, ఏం వాడాలి, ఏ మోడల్ వాడాలి, ఏ ఎక్స్ప్రెషన్ వాడాలి? ఇట్ వుడ్ బి బెటర్ టు అనే ఎక్స్ప్రెషన్ని వాడాలి. ఇట్ వుడ్ బి బెటర్ టు చెక్ ద రూట్ బిఫోర్ ట్రావెలింగ్, ఇట్ వుడ్ బి బెటర్ టు టేక్ సమ్ రెస్ట్ అని చెప్తాము. ఇక్కడ సిచ్యువేషన్ అనొచ్చు, లేకపోతే టోన్ అనొచ్చు,
లేకపోతే ఎమోషన్ అనొచ్చు. ఫ్రెండ్లీ ఎమోషన్, వర్రీడా, కమాండింగా, సీరియస్సా, పొలైటా అనేది మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మోడల్ వాడాలి. చివరిగా మీకు ఒక మాట చెప్పాలి. అదేంటంటే ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఈ 2 మార్క్స్ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేసేటప్పుడు ఆన్సర్ సిచ్యువేషన్కి రెలవెంట్గా ఉండాలి. ఎనీ సూటబుల్ మోడల్, షుడ్, ఆట్ టు, హ్యాడ్ బెటర్, మస్ట్, ఇట్ వుడ్ బి బెటర్ టు, ఏది రాసినా యాక్సెప్ట్ చేస్తారు. కాకపోతే ఈ నాలెడ్జ్ అంతా మీకు ఉండాలి. మీకు ఉంటే యాప్ట్ వర్డ్ ఏది అనేది మీకు రాయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత మీరు సిచ్యువేషన్ అర్థం చేసుకొని సిచ్యువేషన్కి తగ్గట్టు షుడ్ వాడినా, ఆట్ టు వాడినా, హ్యాడ్ బెటర్ వాడినా, మస్ట్ వాడినా, ఇట్ వుడ్ బి బెటర్ టు అనే ఎక్స్ప్రెషన్, ఏ ఎక్స్ప్రెషన్ వాడినా సరే మీరు కాన్ఫిడెంట్గా మీరు రాస్తే మీకు 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, గుడ్ లక్ టు యూ ఆల్.